ఏపీలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ బెర్తులకు ఫుల్ గిరాకీ వచ్చింది. ఒక్కో బెర్తుకు 3-4 వెయిటింగ్ లో ఉన్నారు. ఒకవేళ పెద్దల సభకు గ్రీన్ సిగ్నల్ దొరక్కపోతే కనీసం నామినేటెడ్ పోస్టులైనా దక్కించుకోవాలని నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు. మరి కూటమి పెద్దలు ఈక్వేషన్స్ ఏంటి? పదవి దక్కేదెవరికి? వెయిటింగ్ తప్పనిదెవరికి? పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ఇట్. పొత్తులంటేనే త్యాగాలు. ఏపీ ఎన్నికల్లో కూటమిలోని 3 పార్టీల నేతలెందరో టికెట్లను త్యాగం చేశారు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉండటంతో వారంతా ఎమ్మెల్సీల ఖాళీలపై ఆశగా చూస్తున్నారు. ఎమ్మెల్సీ సీట్లెన్ని ఖాళీ కాబోతున్నాయని లెక్కలు వేసుకుంటున్నారు. సీటు కన్ఫామ్ చేసుకునేందుకు ఆశావహులు ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారట. మండలిలో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకట్రమణ రాజీనామా చేశారు. వీటిని మండలి చైర్మన్ ఆమోదించాల్సి ఉంది. ఇంకా కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు కూడా రిజైన్ లెటర్ రాసి పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. మరోవైపు మార్చి నెలాఖరులోగా మరో 5 ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. ఇలా లెక్కలేసుకుంటూ పోతే మొత్తం 12 నుంచి 15 వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగినా పెరగవచ్చనేది పొలిటికల్ టాక్. అయితే ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీట్లలో సెటిల్ అవ్వాలని ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో తీవ్రంగా పోటీ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ సీటు కోసం ఎవరి స్టైల్లో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే మళ్లీ పదవి దక్కడం కష్టమేనని ఆశావహులు భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆయనకు ఓ సీటు ఖాయమైపోయింది. రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవికి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వంగవీటి రాధాకు కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడంతో టీడీపీ 2 అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరును ప్రకటించింది. ఇక మిగిలిన సీట్ల కోసం 3 పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. పిఠాపురం వర్మ, మాజీ మంత్రులు దేవినేని ఉమా, జవహర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, కన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్దన్, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఎవరికి చివరగా చంద్రబాబు అవకాశమిస్తారనేది ఇప్పుడు కూటమిలో ఉత్కంఠను పెంచుతోంది. రెండు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్న పొత్తుల సర్దుబాట్లతో సీట్లు కోల్పోయిన వారికి ఈసారి ప్రయారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు, టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. దీంతో ఎవరికి మండలిలో బెర్త్ కన్ఫామ్ అవుతుందనేది సస్పెన్స్ గా మారింది.